నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో వృషభ లగ్న జాతకులకి ఆగస్టు నెల 2027 సంవత్సరం వరకు సుమారుగా 3 సంవత్సరాల వరకు మీకు ఎటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయో మనం విశ్లేషణ చేద్దాం ఈ వీడియోలో. ఇక గత కొంతకాలంగా మీరు కనుక పరిశీలిస్తే ఈ వృషభ లగ్న జాతకులకి లాభాలు కొంచెం తక్కువగా రావటము, అంతేకాకుండా పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందకుండా ఉండటము, అసంకల్పితంగా అంటే సడన్గా కొన్ని విషయాలు మీకు వ్యతిరేకంగా జరగటము, అపజయాల పాలవటము, మీ వ్యాపారాలు వృద్ధి కాకుండా అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా వ్యాపారాలు సక్రమంగా జరగకుండా ఉండటము, మీకు అనవసరమైనటువంటి ఖర్చులు, ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారు. ఇది మీ గతంలో జరిగింది, మీరు దీన్ని అంచనా వేసుకోవచ్చు. ఇక ఇప్పటి నుంచి ఆగస్టు నెల 2027 సంవత్సరం వరకు మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కాలంలో మీకు బుధుని యొక్క ఫలితాలు, శుక్రుని యొక్క ఫలితాలు చాలా అనుకూలంగా వస్తూ ఉన్నాయి. ఈ కాలంలో మీకు చాలా స్ట్రాంగ్ డిజైర్లు, కోరికలు, ఏదో తపన, ఏదో చేయాలనేటటువంటి ఒక ఉత్సాహం, కొత్త విషయాలను నేర్చుకోవాలనేటటువంటి ఒక తత్వం, ఇవన్నీ కూడా వృద్ధి చెందుతాయి. ఏదో చేయాలి. నాకంటే వెనక వచ్చిన వాళ్ళు, నాకంటే లేటుగా కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. మరి నాలో ఎక్కడుందో ఏంటో, మరి నాకు ఎప్పుడు సక్సెస్ వస్తుందో, నేను ఏం చేయాలో, ఇటువంటి ఒక మానసికమైనటువంటి ఇవి మీకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉండాలి, లేదా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇటువంటి జిజ్ఞాసతో కొత్త విషయాలు తెలుసుకోవడము, కొత్త విషయాన్ని లేకపోతే ఏదో ఒకదాన్ని, ఒక ప్రయోగాన్ని చేసి మీరు సక్సెస్ సాధించడము అనేది సూచిస్తూ ఉంది. సక్సెస్ అని ఎందుకన్నానంటే లగ్నబలం బాగుంది. లగ్నబలంగా బాగున్నప్పుడు ఇటువంటివి కనుక చేస్తే మీకు ఎక్కువ శాతం అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల కొత్త విషయాలన్నీ కూడా తెలుసుకుంటారు. తద్వారా దీని యొక్క ఫలితాలు కుటుంబ భావం కూడా మీకు బాగున్న కారణం చేత కుటుంబ సభ్యులతో సయోధ్య అనేది కూడా కుదురుతుంది. అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే మీరు ఒక స్టెప్ ముందుకు వేద్దామంటే ఎవరైతే వెనక్కి లాగుతూ ఉన్నారో వాళ్ళు ఆ వెనక్కి లాగటం వదిలేసి మిమ్మల్ని కొంచెం పుష్ చేస్తారు, ముందుకు చేస్తారు. సరే ఇంతకాలం చెప్తూ ఉన్నాడు కదా, వదిలేద్దాం, ఏం చేస్తాడో చూద్దాం అని చెప్పేసి వాళ్ళు వదిలేయటము. అంతేకాకుండా మీరు ప్రోగ్రెస్ అయ్యే దాంట్లో వాళ్ళ యొక్క సపోర్టు ఇచ్చి మిమ్మల్ని పుష్ చేయటము, వాళ్ళు ఎంతవరకు మీ సక్సెస్లో భాగం పంచుకోవాలో అంతవరకు భాగం పంచుకోవటము, మీకు ఒక సపోర్ట్ కుటుంబం వైపు నుంచి రావటంతో మీకు ఇంకొంచెం దీంట్లో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఫైనల్గా మీరు చేసేటటువంటి మంచి పని, మీ యొక్క డిజైర్స్తో, అంతేకాకుండా ఒక దృఢ నిశ్చయంతో ఏదో ఒకటి సాధించాలన్నటువంటి తపనతో చేస్తున్నారు కాబట్టి, గ్రహాల స్థితిగతులు కూడా బాగున్నాయి కాబట్టి ఈ విషయాల ద్వారా మీరు సక్సెస్ సాధించి మీకు మంచి పేరు వచ్చి ధనాన్ని కూడా ఆర్జించేదానికి, అంటే ధనస్థానం బాగుంది, ధనాన్ని ఆర్జించే విధంగా కూడా ఫలితాలు బాగున్నాయి. అంటే మీ యొక్క కుటుంబ స్థానము, మీ యొక్క లగ్నము, ధనస్థానము ఇవన్నీ కూడా బాగున్నాయి. ఇక ఇదే సమయంలో మీ యొక్క మనస్సుకు సంబంధించినటువంటి స్థానం చాలా స్ట్రాంగ్గా ఉన్న కారణం చేత మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు, చేసేటటువంటి అంచనాలు, అంటే మీరు కొన్ని అంచనాలు వేస్తారు. అంటే ఒక పని, నేను ఈ పని చేస్తున్నానంటే దీనికి ఇంత ఇన్వెస్ట్మెంట్ ఖర్చు అవుతుంది, ఇంత లాభాలు వస్తాయి, ఇప్పటి లోపల వస్తాయి, కొన్ని అంచనాలు వేస్తారనమాట. ఇవన్నీ కూడా రియాలిటీలో ఉండటము, అంటే మీరు వేసినటువంటి అంచనాకి తగ్గట్టుగానే పనులు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా సరిగ్గా మీరు అంచనా వేయగలుగుతారు, ఒక దూరదృష్టితో మీరు చూడగలుగుతారు. ఇదంతా ఈ దూరదృష్టి, అంచనా, మానసికంగా స్ట్రాంగ్గా ఉండటము, డిజైర్ అనేది ఉండటము, మీ యొక్క పని మీదనే మనసును లగ్నం చేయటము, ఇటువంటి ఫలితాలు కూడా జరుగుతాయన్నమాట. ఇప్పటి వరకు 2027 ఆగస్టు వరకు ఇప్పటి నుంచే మీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక ఈ ఫలితాలు మీకు రియాలిటీలోకి రావాలంటే కొంత టైం పడుతుంది కదా. అంటే మీరు ఒక బైక్ ఎక్కేసి స్టార్ట్ చేస్తే వెంటనే ఒక 50 కిలోమీటర్ స్పీడ్లో అందుకోదు కదా, చిన్నగా 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు అట్లా వస్తుందన్నమాట. నవంబర్ 14వ తారీఖు నుంచి మీరు ఈ యొక్క ఫలితాలను కూడా చూడటం ప్రారంభిస్తారు, 2024 నవంబర్ 14 నుంచి. ఇక ప్రేమికులు కానీ, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఎవరైతే షేర్ మార్కెట్లో చేస్తూ ఉన్నారో కొంచెం మీరు జాగ్రత్తగా అనాలిసిస్ చేసి మీరు కనుక చేస్తే మీకు మంచి ఫలితాలు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ఇదే సమయంలో మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి స్థానం కూడా మంచిగా ఉన్న కారణం చేత మీ ఇంట్లో శుభకార్యాలు జరగటం, అంటే మీకు పెళ్లి కావటమో, లేకపోతే మీ తమ్ముళ్ళకో, చెల్లెళ్ళకో, లేకపోతే ఏదో ఒకటి శుభకార్యాలు కొన్ని జరిగేదానికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే సమయంలో మీ షష్టమ స్థానం కూడా సక్రమంగా ఉన్న కారణం చేత మీకు ఆరోగ్యపరంగా బాగుండటము,
తర్వాత రుణపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటము, లేదా కొత్త రుణాలు కావాలంటే మీకు కొత్త రుణాలు మంజూరు కావటము వెంటనే ఇది కూడా జరుగుతుంది. అంటే పనులు చేయాలంటే డబ్బుతో కూడినటువంటి విషయాలు కదా, అందువల్ల ఈ స్థానాల్లో కూడా మీకు సపోర్టివ్గా ఉంది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒకటేసారి ఈ భావాలు మీకు కలిసి రావటం మీకు ఈ సమయంలో జరుగుతుంది. ఇది కొద్దిగా మీరు చేసుకున్నటువంటి అదృష్టం. ఇలా ఇటువంటి మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఎప్పుడూ మంచిగా జరుగుతుందా అంటే ఏ బ్యాడ్ లేదా ఏ నెగిటివిటీ లేదా అంటే నేను దూసుకుపోవచ్చా అంటే కాదు. నవగ్రహాలు ఉన్నాయి, కొన్ని గ్రహాలు మాత్రమే ప్రతి ఒక్కరికి, మీకు కానీ నాకు కానీ ఒక అంబానీకి కానీ ఎవరికైనా కూడా అన్నీ మంచిగా జరగవు. సుఖ దుఃఖాల సమ్మేళనమే ఈ జీవితం అనమాట. అందువల్ల కొన్ని విషయాల్లో కూడా ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఇది జాగ్రత్తగా వినండి. ఈ విషయాలని మీరు సర్ప్రెస్ చేసుకుంటూ అంటే తగ్గించుకుంటూ మిమ్మల్ని స్థాయిని మీరు పెంచుకోవాలన్నమాట. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే అనవసరమైనటువంటి అతి కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదు. ఎందుకంటే అష్టమ స్థానం కొంచెం దెబ్బతింటూ ఉంది. అందువల్ల ఓవర్ కాన్ఫిడెన్స్తో కాకుండా రియాలిటీతో మీరు కొంచెం జాగ్రత్తగా ప్రతి పనిని కూడా బెరీజు వేసుకుంటూ ఒకేసారి దూక్కుండా కొంచెం కొంచెం మీ యొక్క లక్ని పరీక్షించుకుంటూ ప్రయత్నించాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా పేరు ప్రఖ్యాతులు అంటే మళ్ళీ మీకు ఎవరైతే సపోర్టు ఇచ్చారో మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కదా మళ్ళీ వాళ్ళ చేత మీరు వేలెత్తి చూపించుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదంతా కూడా అష్టమ భావం అనేది చెడింది అన్న దాని కారణం చేత ఇవన్నీ చెప్తూ ఉన్నాను అనమాట. అందువల్ల అనవసరమైనటువంటి నిందలు పడకుండా జాగ్రత్తలుగా తీసుకోండి. ఓవర్ కాన్ఫిడెన్స్తో పేకుండా ఓన్లీ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళండి. ఇదే సమయంలో లాభాలు కొంచెం స్టార్టింగ్లో తగ్గుతాయి. నిరాశ అంటే లాభస్థానం కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అందువల్ల నిరాశ నిస్పృహలుకి లోను కాకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళండి. ఈరోజు ఒక విత్తనం నాటి ఈరోజే మీకు ఫలం రావాలంటే రాదు కదా, దానికి కొంత టైం, చెట్టు అనేది పెద్దదయ్యేదానికి టైం పడుతుంది. అందువల్ల ఓపికగా కొంత టైం ఇవ్వండి, లాభాలు వస్తాయి. అయితే స్టార్టింగ్ అయితే లాభాలు అనేవి రావు అనే విషయాన్ని కూడా మీరు జాగ్రత్త పెట్టుకుని అంటే వీటికి ప్రిపేర్ కాండి అనమాట మెంటల్గా. ఆ తర్వాత ఒక టైం చెప్తాను. 2025 ఆగస్టు నుంచి 2026 ఆగస్టు మధ్యకాలంలో, ఈ కాలంలో ఎవరైతే క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో అనవసరమైనటువంటి చర్చలకి వెళ్ళకండి. అంటే మీది కాని విషయంలో మీరు తలదూర్చకండి. ఈ టైంలో కొంత జాగ్రత్తగా ఉండండి. దగ్గర ప్రయాణాలు మాత్రం ఈ టైంలో కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ప్రధానంగా అనవసరమైనటువంటి వివాదాలు అంటే బయట వాళ్ళతోనే కాదు, ముఖ్యంగా మీ సోదరీమణులతో, మీకంటే చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుటుంబంలో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు కూడా హర్ట్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మీకు ఇంకొక మంచి ఏం జరుగుతుంది అంటే ఈ సమయంలో అంటే ఇది ఎక్కడి నుంచి అంటే 2026 ఆగస్టు నుంచి 2027 ఆగస్టు వరకు ఇప్పుడు చెప్పేటటువంటి ఫలితం జరుగుతుంది. ఏంటి అంటే ఈ సమయంలో మీరు గృహం కానీ, ఖాళీ స్థలం కానీ, లేకపోతే వాహన కానీ అంటే వాహన యోగం కానీ, లేకపోతే ఒక ఆస్తిని కొనుక్కునేదానికి అనుకూలమైనటువంటి ఫలితాలు 2026 ఆగస్టు నుంచి 2027 ఆగస్టు మధ్యకాలంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మంచి కూడా జరిగేదానికి అవకాశం ఉంది. అందువల్ల ఈ మంచి ఇప్పుడు నేను చెప్పినటువంటి చెడు వీటిని కొంచెం దృష్టిలో పెట్టుకోండి. మీరేమన్నా జాగ్రత్తలు పరిహారాలు ఏమన్నా పాటించాలనుకుంటే గురు భగవానునికి ప్రధానంగా రెమెడీస్ని పాటిస్తూ ఉండండి. మీకు అంతా మంచి జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఫలితాలు కేవలం గోచార ఫలితాలు మాత్రమే. శనిని గురువుని దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి ఫలితాలే. మీ జన్మజాతకాన్ని ఇక్కడ విశ్లేషణ చేయలేదు. మీ జన్మజాతకాన్ని విశ్లేషణ చేసి దానికి గోచార ఫలితాలను జోడించి ఫలితాలు కనుక చెప్తే ఇంకా ఖచ్చితమైనటువంటి ఫలితాలను మనం నిర్దేశించవచ్చు. మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలోనే కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.